రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు ఫీల్డ్లో భాగంగా మహబూబాద్ జిల్లాలోని మరిపేట మండలం కిందకి వస్తుందండి. ఇది మన ధరవత్ గ్రామం అంటాం. మనతో పాటు ఉన్న రైతు ఈ శ్రీనాథ్ సీడ్ వాడి ధనుసు సాగు చేస్తూ ఉన్నాడు. ఇందులో ఒక ఎకరానికి గాను ఈ సీడ్ వేయడం జరిగింది. అన్న పేరు వచ్చేసి నరేష్ అండి. మరి ఫీల్డ్ ఏ విధంగా అని చెప్పి చూడడానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల నుంచి రైతులు కూడా రావడం జరిగింది. అన్నగారు సాధించిన విత్తనం అనేది ఏ విధంగా ఉందని అన్నగారు మాటలు తెలుసుకుందాం. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో వచ్చినటువంటి రైతులు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నగారు నమస్తే. నమస్తే. ఇప్పుడు మీరు 3 ఎకరాలు గాను ఈ ధనుసు ఒక ఎకరం చేస్తున్నారు కదా, ఏ విధంగా ఉంది మీకు? ఇది మంచిగా ఉంది. ఇది ఆల్రెడీ ఒక క్రాప్ తెంపారా? తెంపాం. ఎంత తెంపారు? 15 క్వింటాలు అయింది. అంత 15 క్వింటాలు తెంపారు. ఆల్రెడీ మార్కెట్ లో కమ్మిరా? మార్కెట్ లో ఏ రేటు పోయింది? 15,000 ఉన్నప్పుడు 15,000 పోయింది. జెండా పాట పోయింది. అయినా కూడా క్రాప్ చూడండి, మళ్ళీ ఒక 15 క్వింటాలు తెంపిన తర్వాత ఎకరానికి మళ్ళీ కూడా క్రాప్ ఇంతుందండి. ఈ విధంగా ఉంది చూడండి మీరు. 15 క్వింటాలు క్రాప్ పోయింది, మళ్ళీ కూడా ఇక మళ్ళీ ఒక 15 క్వింటాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎక్కడ చూసినా కూడా. అన్న మరి ఈ సంవత్సరం మనకు మార్కెట్లో ఏ విత్తనం చూసినా కొన్ని విత్తనాల గురించి చెప్తున్నాను నేను. నల్లి తట్టుకుంటలేదు, ఎక్కడ చూసినా కూడా నల్లి సమస్య. ఈ సంవత్సరం మరి నల్లి మీదనే పెట్టుబడి ఎక్కువ పెట్టి రైతులు అయితే ఉన్నారు. మీరు అందరూ అయితే తోటలు పండిస్తున్నారు కానీ మీరు అంతా నల్లి అనేది ఈ సంవత్సరం ఎట్లా వచ్చింది మనకు? నల్లే కదా. మరి ఈ విత్తనానికి ఏదైనా కనిపిస్తుందా? మీరు చూస్తున్నారు కదా, నల్లి సమస్య లేదు. మరి విత్తనం గొప్పతనం అనుకోవచ్చా మనందరం? మరి ఎందుకంటే మీరు కూడా తోట ఇప్పుడు మీరు వేసి ఉంటారు వేరే వేరే కంపెనీ కూడా, మరి వాటితో పోల్చినప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏ విధంగా కనిపిస్తుంది రైతు గొప్పతనం కూడా ఇక్కడ. చెట్టు అయితే చూడరాదు, కొంత రైతు గొప్పతనం కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మంచి విత్తనం ఎంచుకున్నప్పుడు సాగు తెగులు రాలేదు కాబట్టి మంచి ఉన్నది అన్నట్టు. ఈ విత్తనాన్ని వేసుకుంటారా మరి మీరు? ఇప్పుడు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను గోపతండ పెద్దనగర్ నుంచి వచ్చినాం. మీరు తోట ఎన్ని ఎకరాలు వేసారు? నేను 1.5 ఎకరం వేసిన. ఓకే, అది ఎట్లా సీడు? అది కొంచెం మామూలుగా ఉందన్న, నీరు ఎంత లేదు. ఇది మాత్రం బాగుంది. ఎట్లా మీరు చూడడానికి వచ్చారు కదా, బాగుంది. ఇప్పుడు మంచి కాపు దిగింది. ఇప్పటికే 30 క్వింటాలు అయితే ఉంది ఇది. ఇక మీద సీడ్ ని మాత్రం మెచ్చుకోవచ్చు, మనం కూడా వేసుకోవచ్చు. దీంట్లో డౌట్ అన్న ముచ్చట ఏం గమనిస్తారు? ఇక్కడ నల్లి ఇట్లా సమస్య కనిపిస్తా నీకేనా? నల్లి లేదన్న, నల్లి రాకుండా ఉండదు. కానీ నల్లిని తగ్గపాటు కూడా ఆయన స్ప్రే చేసిండు, మందు కూడా స్ప్రే చేసిండు. వాస్తవానికి నల్లి కూడా కొంచెం తట్టుకుంది. గుబ్బలు కూడా లేవు, అంతా మంచిగా ఉంది అన్న. ఈ సీడ్ని మనం పెట్టుకోవచ్చు. మన రైతులు అందరూ వచ్చిన రైతులు కూడా చూసిండ్రు. అవి నాకు లేకుండా అవధానం ఇంకొని కూడా ఉండొచ్చు, ఇంకొని కూడా ఉండొచ్చు. కానీ ఈ రైతు విధంగా మాత్రం ఈ కష్టం చేసి ఇలా పండిస్తేనే మగోడు వేసుకోవాలి. వాస్తవానికి ఏంటంటే మంచి విత్తనం ఎంచుకున్నప్పుడు రైతు దగ్గర ఉంటాయి. రైతు తగ్గట్టు పెట్టుబడి పెట్టినప్పుడు పంట వస్తుంది. ఏదో మనం వచ్చిన పోయినా అని చెప్పి వ్యవసాయం చేస్తే ఏదైనా రాదు. కాబట్టి రైతు గొప్పదని కూడా అనుకోవచ్చు మనం. నరేష్ గారు కూడా మంచిగా దీనికి పెట్టుబడి పెట్టింది కాబట్టి దిగుబడి వచ్చింది. అన్నగారు మరి మీరు కూడా చెప్పండి, మీరు కూడా వేసారు కదా, ఎన్ని ఎకరాలు వేసారు మీరు? మీరు కూడా ఎకరం వేసారు. మీరు ఎక్కడ అడ్రస్ చెప్తారా? పెద్దనగరం చింతలతండ. మీరు వేసిన విత్తనం ఎట్లున్నది, ఇది ఎట్లున్నది? వేసిన విత్తనం మొత్తం కొసలు మొత్తం నల్లి తినిపోతాయి. ఈ సంవత్సరం మరి నల్లి మీద పెట్టుబడి ఎక్కువ పెట్టి మన అందరం కూడా పెట్టినా కూడా బాగా తోట. ఈ తోట బాగున్నది. ఎక్కడ చూసినా కూడా నల్లి సమస్య కనిపిస్తుంది మీతో ఇదే చుట్టుపక్కల ప్రాంతాల్లో. ఇక్కడ చూస్తే కనిపిస్తలేదు. మరి ఇక చూడండి, ఈ టైం ఇప్పుడు ఆల్రెడీ డేట్ వచ్చేసి ఈరోజు 10వ తారీఖు మార్చి అండి, 2026. మార్చిలో కూడా ఈ విధంగా కనిపిస్తుంది మీకు. ఎక్కడ చూసినా కూడా చూడండి, నవంబర్ లాగా తోట ఎట్లుంటుందో అట్లా కనిపిస్తుంది. అట్లా ఇక పసరు పోసుకొని మొత్తం చుట్టూ చూడండి, పసరు మీద ఉన్నది. ఆల్రెడీ క్రాప్ కూడా దిగుతుంది. ఎక్కడ కూడా నీకు ఈ నల్లి సమస్య కనిపిస్తలేదు. ఆల్రెడీ ఫస్ట్ క్రాప్ దింపింది కాబట్టి బాగుందండి సీడు. ఇలాంటి సీడ్ వేసుకుంటే రైతులు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఎన్ని ఎకరాలు వేసినావు? నేను 1 ఎకరం వేసిన. నిరుడు 2 ఎకరాలు వేసిన. 1 ఎకరం వేసినావు వేసిన. సాగు తెగుళ్ళు వచ్చింది. సాగు తెగుళ్ళు వచ్చి అంత సగం చచ్చింది, సగం ఉన్నది. అంత బాగలేదు, అంత గుబ్బ వచ్చేసింది. బాగలేదు. కానీ ఇంత మాత్రం సాగు తెగుళ్ళు సుధా రాలే, గుబ్బ రాలేదు. మంచిగా ఉన్నది, నల్లిని సుధా తట్టుకున్నది. ఈ విధానం మాత్రం మంచిగా ఉన్నది. దీన్ని వేసుకుంటే బాగుంటది, రైతులు సో బాగుపడుతుంది. అవును, ఇలాంటి విత్తనం అయితే రైతుకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. రేటు కొద్దిగా అటు ఇటు అయినా కూడా, ఎందుకంటే పెట్టుబడి తగ్గినా కూడా నీకు రేపు దిగుబడి అటు అయినా కూడా పెట్టుబడి తగ్గింది. ఎందుకంటే సరే ఇంత బాగా పెట్టుబడి పెట్టకుండా మామూలు పెట్టుబడి పెట్టినా మంచిగా పండే అవకాశం ఉంటది. ఇది ఈ విత్తనాలు బాగుంది. బాబాయ్ నువ్వు ఇటు రావే. నువ్వు తోట పెట్టినావు కానీ? తోట పెట్టినా. ఎన్ని ఎకరాలు పెట్టినావు? 7 ఎకరాలు పెట్టినా. నీరు 2 ఎకరాలు పెట్టినా. కానీ నీరుడు కూడా ఇగో ఇట్లా కాయలేదు, మంచిగా కాసింది కాయ. ఇప్పుడు ఇది కాయ బాగున్నది. రైతు బాగుపడాలంటే ఈ విత్తనం వేసుకోవాలి, బాగుపడాలి. ఎక్కడ మీ అడ్రస్? మాది నాగారమే. మీరు కూడా నాగారం, చింతలతండ. బాగున్నది. పిడికిలతో తెంపొచ్చు, పిడికిలతో తెంపొచ్చు. కాయమచ్చ సమస్య గమనించి అమెరికా కాయమచ్చ సమస్య కనిపిస్తుంది. కాయమచ్చ సగం మచ్చ అయిన 7 తెంపితే
అదే ఇప్పుడు ఇంత పండించి కాయమత వచ్చినాక నువ్వు మార్కెట్ లో పోతే వాడు తాలుగా రేటు పెడతాడు కాబట్టి రైతు నష్టం జరుగుతుంది. మీలుగా ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత లాభం జరుగుతుంది కాబట్టి తాలుగా సమస్య కూడా కనిపిస్తలేదు. మనోడు ఇది గజ- రైతును ఒప్పుకోవచ్చు వాస్తవానికి, ఎందుకంటే ఎకరంలో ఆల్రెడీ సార్ కూడా మంచిగా వచ్చింది, దగ్గర ఏరిస్తే సార్ కూడా మంచిగా మెచ్చుకోవాలి. మంచిగానే ఉన్నది తోట ఇట మాత్రం మీరు వేసిరా బాబాయ్, ఏం వేసిరు ఎక్కడన్నారా? నీ ఎట్లున్నది విత్తనం, ఇది ఎట్లున్నది? తేడా ఉంది. వేరుకులుడు బాగుంది. వేరుకులు పోయింది. ఎంత పెట్టినా పెట్టుబడి? బాగానే పెట్టినా 3 లక్షల ఏమన్నా అమ్మినా మరేరి? ఏం లాభం లేదు సార్. గిటాలే అమ్మిన. ఓరిని లాసే. ఏమున్నది ఇది ఎట్లున్నది విత్తనం చూడడానికి వచ్చినావుగా? నా సూర్యాపేట 50 కిలోమీటర్ ఉంటుంది. సూర్యాపేట బాబు శాంతూరు నుంచి వచ్చినావు, దాదాపు 60 కిలోమీటర్లు ఇక. దానికి వచ్చి మా ఫలానా తోట బాగుందంటే చూద్దాం. ఓకే ఓకే పర్లేదు. వచ్చినందుకైతే ఎట్లా కనిపిస్తుంది? మంచి అనిపిస్తుందా? వచ్చేసి ఇట్లా ఈ సీడ్ ఇవ్వాలి, మంచి ఇట్లా కాపియాలి అని మా కోరికలు ఉన్నాయి. కోరిక. బాబాయ్ నమస్తే. నమస్తే. మీరు ఎన్ని ఎకరాలు పెట్టిరే తోట? 3 ఎకరాలు పెట్టినా. 3 ఎకరాలు పెట్టిరు. ఎట్లున్నా విత్తనం? ఆ విత్తనం కొద్దిగా బాగాలేదు. మొత్తం గుబ్బ వచ్చేసి చెట్లు చావడం, ఇక కాయ కూడా తాలుగాయ కావడం ఇట్లాంటివి జరిగింది. 3 ఎకరాలు వేసినా 30 క్వింటాలు అమ్మినా. 3 ఎకరాలకు అలా అయిపోయింది. అది ఇక క్లోజ్ అయిపోయింది. అది నల్ల వచ్చింది మొత్తం. మొత్తం నల్ల వచ్చింది, గుబ్బ వచ్చింది, నల్ల వచ్చింది, చెట్లు చావడం మొదలైంది, తాలుగాయ ఎక్కువ ఉంది. ఈ విత్తనం మాత్రం బాగుందన్న. తాలుగా ఉన్నది. మీరు ఎటు నల్లి సమస్య ఉన్నాయి, వేరుకులు వచ్చింది. ఈ 3 వచ్చినాక రైతుకి ఏం రాదు ఇక. ఏం లేదు సరిగా. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ ఏదైతే శ్రీనివాస దండ చూడడానికి వచ్చినామో, మీరు ఈ ఫీల్డ్ చూసారు కదా. ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది కూడా వచ్చారండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సూర్యాపేట నుంచి వచ్చినాం. సూర్యాపేట అంటే 60 కిలోమీటర్ దాకా ఉంటుంది కదా ఇక్కడ. అంత దూరం నుంచి వచ్చినందుకు నీకు చూస్తున్నావు కదా, ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు విత్తనం అనేది? వెరైటీ బాగుంది, కలర్ బాగుంది, అవును. వేసుకోవడం కూడా మంచి నాణ్యత ఉంది. కలరు గుత్తులకే వస్తుంది. అవును. ఆల్రెడీ అన్నగారు 15 క్వింటాలు అమ్మిండట. మరి మార్కెట్ లో కూడా ఆ రోజు జెండా పార్టీ ఉంటే అందుకే విందని చెప్తాను మనతోటి. కలర్ షేడ్ కాకుండా ఉందన్న. కలర్ఫుల్ బాగుంది కాబట్టి ఇది వేసుకోవచ్చు. మేము కూడా వచ్చినాం. మేము ఒక 10 మంది రైతులకు చెప్పి వాళ్ళని కూడా ఈ సీడ్ వేసుకోమని చెప్పడానికి మేము చాలా వరకు ప్రయత్నం చేస్తాం. ఓకే. రైతులు వేసుకుంటే మాత్రం ఇలాంటి విత్తనాలు వేసుకుంటే లాయం జరుగుతుంది అంటారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చాలా ఉంటాయండి. తేజ అనేసరికి చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు చాలా రకాల కంపెనీలు అన్నింటిలో ఉన్నాయి. కానీ ఉన్నంత మాత్రం అన్ని సరిపో అన్ని ఇది బెస్ట్ అనిపిస్తుంది. అదే ఎందుకంటే నెల్లిని తట్టుకోవాలి, రైతుకు అనుకూలంగా ఉండాలి, పెట్టుబడి తట్టుకోవాలి. నందిగాము అటు సైడ్ తలంపాడు అదంతా తిరిగి వచ్చినాం. కానీ ఇట్లాంటి సీడ్ ఎక్కడ చూడలే. మేము ఫీల్డ్ పోయిన కాడ చూడలే. నందిగామ ఎంతమంది వచ్చారా మీరు ఇప్పుడు సూర్యాపేట నుంచి? మేము ఇద్దరు వచ్చారు. చూడండి మరి ఈ సంవత్సరం ఎక్కడ చూసినా కూడా మిరప తోటలు తగ్గినాయండి. ఎక్కడ చూసినా కూడా ఒక 20% 10% ఉన్నది. ఎందుకంటే లాస్ వచ్చి రైతులు తోట మొత్తం బంద్ పెట్టిరు. అయినా కూడా అన్నగారు ధైర్యం చేసి 3 ఎకరాలు పెట్టింది. ప్రతి సంవత్సరం పెడతాం. 3 ఎకరాలు పెట్టినాడే ధైర్యంగా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాం. ఇది ఏమిర్చి అని ఒకసారి చెప్పండి మీరు. ధనుష్ శ్రీనివాస ధనుష్. మీరు జెన్యున్ చెప్తున్నారు, లేనిది ఉన్నట్టయితే కల్పించి చెప్పడం లేదండి. జెన్యున్ చెప్తా ఉన్నారు కాబట్టి రైతు సోదరులారా ఇలాంటి విత్తనాలు కనుక పెంచుకుంటే రైతుకు లాభం జరిగే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు అండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ.